సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ అట. బా దొంగలంతా ఏం ఘోరం ఇది. మత్తు మందు కోసం ఏపీ నగరానికి వచ్చిరట. 9 మంది అరెస్ట్ అయ్యారట. డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారట. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపైన ఎంపీ స్టిక్కర్ ఉందట. బడాబాబుల పిల్లల పాత్రపై అనుమానం. మరి ఆ ఎంపీ ఎవరు? ఇంతవరదాకా కనుక్కోలేకపోయారా? ఎంపీ ఎవరు అన్నది తెలిసినా రాయట్లేదా? ఎవరా ఎంపీ? తెలంగాణ ఎంపీయా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎంపీయా? పైసలు బాగా ఎక్కువ అయ్యి ఏం చేయాలనో అర్థం కాదు. తండ్రి ఓ దిక్కు, కొడుకు ఓ దిక్కు, కుటుంబం ఓ దిక్కు. ఐటీ కారిడార్లోని కొండాపూర్లో ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ముఠా ఆటను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం కట్టించింది. నిందితులంతా ఏపీకి చెందిన వారే. ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారి ప్రదీప్ రావు కథనం ప్రకారం ఏపీలోని విజయవాడకు చెందిన అశోక్ నాయుడు కొండాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఏపీకి చెందిన కెంగర్ రాహుల్, ఉన్నాటి ఇమ్మాన్యుయల్ అలియాస్ అనిల్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నేల నుంచి ఇతను డ్రగ్స్ కొనుగోలు చేస్తూ సర్వీస్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్ పార్టీలు, రేవ్స్ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారట. ఈ క్రమంలో కొండాపూర్లో జేవీజీ హిల్స్లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసిరట. విజయవాడ, మంగళగిరి, కాకినాడ, రాజమండ్రికి చెందిన సమ్మెల సాయికృష్ణ, నాగెళ్ల లీలామణి కంఠ, హిల్టన్ జోసెఫ్, రోల్ఫ్, అడప యశ్వంత్, శ్రీదత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజలను పార్టీకి ఆహ్వానించిరట. వీరంతా పార్టీలో ఉండగా ఉప్పందుకున్న ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం దాడి చేసి అశోక్ నాయుడు అతని కస్టమర్లను అరెస్ట్ చేసింది. వారి వద్ద డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. నిందితుల నుంచి 2 కిలోల గాంజా, 80 గ్రాముల ఓజీ కుష్, 11 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చరస్, 4 ఎల్ఎస్డి బ్లాట్లు, ఏందో ఇవన్నీ, 2 ఫోర్డ్ కార్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారట. మరో 2 నిందితులు శ్రీనివాస్ చౌదరి అలియాస్ వాసు, అఖిల్ పరారీలో ఉన్నారు. సీజ్ చేసిన కార్లలో ఒకదానిపైన ఎంపీ స్టిక్కర్ ఉందట. ఈ కేసులో బడాబాబుల పిల్లల పాత్ర ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అరే ఆ ఎంపీ ఎవరిదా స్టిక్కరు? ఆ ఎంపీ ఎవరు అసలు?